ఇది కాన్స్టిట్యూషన్ రాహుల్ గాంధీ దగ్గర పథకం పెట్టుకు తిరుగుతుంటాడు కదా, ఎర్ర పుస్తకం ఒకటి రాజ్యాంగంది. అది కొద్దిగా ఒకసారి కాపీ తెప్పించుకుని చదివితే, లేకపోతే ఆవిడ ఫోన్లో చూసుకుంటే అర్థమైపోద్ది. 5 ఏళ్లకని శాసనసభ ఉంటుంది కానీ శాశ్వత సభ కాదు శాసనసభ అనేది. 5 ఏళ్ల తర్వాత ఆటోమేటిక్ గా దాన్ని రిజిమాండిల్ చేయడం అనేటువంటిది గవర్నర్కి ఉంది అధికారం. కొత్త శాసనసభని నోటిఫై చేస్తాడు ఆయన, నోటిఫై చేస్తాడు. ఆ నోటిఫై చేయగానే కొత్త శాసనసభలో ఎవరి మెజారిటీ ఉందో చెప్పమంటాడు. మమతా బెనర్జీ నాకు మెజారిటీ ఉందని చెప్పుద్దా? లేదు కదా, చెప్తే సరితే అమ్మ అంటాడు, తీసుకురా అంటాడు. ఎమ్మెల్యేలతో సంతకాలతో తీసుకెళ్లి ఇవ్వాలి లిస్టు. ఆ లిస్టుని బట్టి ఇప్పుడు ఇదివరకు అయితే గనక ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకని పిలిచేసేవాడు. ఇప్పుడు అట్లా కాదు, నీకు సంపూర్ణంగా హాఫ్ పైన మెజారిటీ ఉండి చూపించాలన్నమాట. అప్పుడు పిలుస్తారు, ఆటోమేటిక్గా బీజేపీ చూపెడుతుంది, అది అయిపోతుంది. కాసేపు ఈ లోపు ఏంటంటే ఈవిడ ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఈడీ అయిపోయింది, ఈసీ అయిపోయింది, సిబిఐ అయిపోయింది, ఎన్ఐఏ అయిపోయింది, చివరికి సుప్రీంకోర్టును కూడా దొంగ అంటుంది. ఇప్పుడు అక్కడ బెంగాల్లో సర్ చేసింది ఎవరో తెలుసా? జ్యుడిషియల్ ఆఫీసర్స్, మ్యాజిస్ట్రేట్, జిల్లా జడ్జీలు చూసింది. అయినా కూడా తప్పు జరుగుతోందంటే తప్పులు చేసిన ఆవిడ తప్పుల్ని వాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి ఈ తప్పుడు పనులు చేసిన ఆవిడ తప్పుడు మార్గంలో ఏదో చేద్దాం అనుకుంటది, ఏం కాదు అక్కడ. ప్రజా తీర్పును అంగీకరించలేకపోతున్నారు. అంతే అంతే. రైట్ రైట్.